హలో హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ప్రపంచానికి అర్జెంటుగా అత్యవసరంగా అందాల్సిన విషయం ఇది. ఈ ఒక్క మాట చాలు ప్రపంచమంతా మరలా మోకరించి ఏడవడానికి. క్రైస్తవ సమాజం తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రపంచం అంతటా వెళ్ళాలి. క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు ఇంకా మానాలి. తమ నాశనం కొరకే వారు వధరుబోతులవుతారు, తొందరపడతారు. తమకు తెలిసిన ఆలోచనతో, తమకు తెలిసిన ఏదో జ్ఞానంతో మాట్లాడేస్తూ ఉంటారు. మనందరిలో దేవుడున్నాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిపోతున్నాయి, అన్ని అద్భుతంగా పరిచర్యలు అన్ని జరుగుతున్నాయి అని సంబరపడిపోతున్నారు. కానీ నేర్చుకున్నవి సరిగ్గా అప్లై చేసే సమయంలో అప్లై కాకుండా ఉంటుందంటే అర్థం ఒకటే, ముళ్ళ పొదలు పెరిగాయి. చాలా మందిలో దేవుడు ఉన్నాడు, కానీ వారిలో ఉన్న దేవుడు వారితో సమయం గడపట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన సామాన్యమైన విషయం కాదు ఇది. ప్రపంచానికి అర్జెంటుగా అత్యవసరంగా అందాల్సిన విషయం ఇది. అలాంటి ఒక్క మాట నేను ప్రకటించాను. ప్రపంచంలో క్రైస్తవులందరిలో దేవుడు ఉన్నాడు, కానీ వారిలో ఉన్న దేవుడు వారితో సమయం గడపట్లేదు. ఈ ఒక్క మాట చాలు ప్రపంచమంతా మరలా మోకరించి ఏడవడానికి, పశ్చాత్తాపపడ్డానికి. దేవుని దాసుడిగా ప్రకటిస్తున్నాను, యావత్ ప్రపంచం వినాలి. మీలో ఉన్న దేవుడు మీతో సమయం గడపట్లేదు. మీలో ఉన్న దేవుడు మీతో సమయం గడపాలంటే ఆయన మనస్సులో ఉన్న సంగతులు మీకు అర్థం కావాలి, మీ మనస్సులోనికి రావాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యమై ఉన్నవాడు వాక్య రూపములో నీలో ఉంటే, వాక్యముతోనే ముచ్చటిస్తే అక్కడ అగ్ని పుడుతుంది. అప్పుడు నీ హృదయము, నీ ఆత్మ మండింపబడుతుంది. నీలో ఉన్న దేవుడు నీతో సమయం గడపాలి. నా ప్రాణముతో ప్రాణమా అంటాడు, నా అంతరంగముందున్న సమస్తమా అంటాడు. ఇంకేముంది అంతరంగంలో సమస్తం? వాటిని కూడా స్తుతించు అంటున్నాడు. క్రైస్తవ సమాజం తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రపంచం అంతటా వెళ్ళాలి. మనందరిలో ఉన్న దేవుడు మనతో సమయం గడపాలనుకుంటున్నాడు. మనందరిలో ఉన్న దేవుడు మనతో సమయం గడిపే అవకాశం మనం ఇవ్వట్లేదు. వాక్యమైన వాడు మనతో సమయం గడపాలంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న భక్తుల జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని పుట్టిన హెచ్చరికలు, బుద్ధి మాటలు, నీతి మాటలు కాదు. అది ఒక్కటే వాక్యం కాదు. అది రక్షింపబడ్డ వాడికి ప్రారంభములో నడవడానికి, ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎదిగిన తర్వాత సంపూర్ణ సిద్ధికి పోవాలంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు ఇంకా మానాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, దేవుని న్యాయము, దేవుని వ్యూహము, దేవుని సంకల్పము, దేవుని ఆలోచన విధానము, సాతాను తంత్రములు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడినట్లుగా యుగములలోను తరములలోను మరుగు చేయబడ్డ సంగతుల ద్వారా మనలో వాక్యము నింపుతాడు. అలాగూ దేవుని గూర్చిన జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారితో వాక్యమయ్యున్నవాడు సమయం గడుపుతాడు. మళ్ళీ చెప్తున్నాను, మనలో ఉన్న దేవుడు మనతో సమయం గడపాలనుకుంటున్నాడు. బైబిల్లో ఉన్న సండే స్కూల్ కథలు వింటే కాదు, దేవునిలో ఉన్న ఆలోచన విధానం, దేవుని జ్ఞానం, వ్యూహం, సాతాను తంత్రములు కూడాను, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మర్మములన్నీ కూడా, రహస్యములన్నీ కూడా, దేవుని నియమాలు, సూత్రములు, వ్యూహాలు, పరిచర్యలను గూర్చిన విభేదాలు, వాటి సంపూర్ణత, అన్నింటినీ సమగ్రమైన ఉద్దేశంతో చూడగలిగిన సమన్వయ హృదయం, ప్రత్యక్షత కలిగిన హృదయం, ఇలా అన్నింటినీ కూడా నేర్చుకోవడానికి సిద్ధ మనసు మనదైతే, వాక్యము గుండానే ఇవన్నీ మనలోనికి వస్తే, వాక్యం ద్వారానే ఇలాంటి జ్ఞానం మనలో నివసిస్తే, వాక్యమై ఉన్నవాడు మనలో ఉన్న వాక్యంతో కలిసి సమయం గడుపుతాడు. ఆమేన్. వాక్యము వాక్యానికే జవాబు చెబుతూ ఉంటుంది. ఆయన వాక్యమైతే మనము కూడా వాక్యం అవ్వాలనుకుంటున్నాడు. ఆయనకున్న స్వరూపం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కుమారునికి కలిగి ఉన్న స్వరూపము మనకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. తండ్రి కోరిక అది. మనం అందరము కుమారుని స్వారూప్యంలోనికి రావాలనుకుంటున్నాడు. కొందరు అంటారు మనం వాక్యం అవడం ఏమిటని. అందుకే చెప్తున్నాను, మిడిమిడి జ్ఞానంతో ఒకదాన్ని తప్పు అని నిర్ధారణ చేసి ఒకరిని అవమానించడం, చులకన చేయడం, తూలనాడడం ఈజీ. ఆ స్వభావం యూదా పత్రిక 10వ వచనంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. తమ నాశనం కొరకే వారు వధరుబోతులవుతారు, తొందరపడతారు. తమకు తెలిసిన ఆలోచనతో, తమకు తెలిసిన ఏదో జ్ఞానంతో మాట్లాడేస్తూ ఉంటారు. ఆత్మదేవుడు చెప్పే సంగతులను వినడానికి, వినవాటి కొరకు నువ్వు కూడా మొరపెట్టాలి, మొదట ప్రార్థించాలి.
అన్ని విషయాలు దేవుని దగ్గర సమగ్రంగా తెలుసుకోవాలి. నీకున్న జ్ఞానంతో ఆలోచిస్తున్నావు కాబట్టి దేవుడు చెప్పేది అర్థం కావట్లేదు. నిందించడానికి నీవేదో అధిక నీతిమంతుడిలా ప్రవర్తిస్తుంటావు. ఈరోజు సమాజపు ధోరణి ఇలాగే ఉంది. స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి తూలనాడుతున్నారు, తృణీకరిస్తున్నారు. మనము కూడా వాక్యమయ్యే అవకాశం ఉంది. సజీవమైన పత్రికలుగా మనల్ని కూడా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సజీవమైన పత్రికలుగా మనల్ని కూడా ఆయన మార్చాలనుకుంటున్నాడు. వాక్యమై ఉన్నవాడు ఏమై ఉన్నాడో మనల్ని కూడా అలాగూ మార్చాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు పావురంతో పోల్చబడ్డాడు కదా, సంఘం పోల్చబడట్లేదా? ఆయన ఒలివ చెట్టుతో పోల్చబడ్డాడు కదా, మనం పోల్చబడట్లేదా? ఆయన అగ్ని అయితే మనం కాదా? ఆయన దీపం అయితే మనం కాదా? ఆయన జలమైతే మనం కాదా? ఆయన శరీరం మనమైతే ఆయన ఏమై ఉన్నాడో మనం అది కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యావత్తు క్రైస్తవ ప్రపంచం గమనించండి. మనందరిలో దేవుడున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిపోతున్నాయి. అన్ని అద్భుతంగా పరిచర్యలన్నీ జరుగుతున్నాయి అని సంబరపడిపోతున్నారు. కానీ పరిచర్యలు జరుగుతున్నాయి కానీ పరిచర్యకు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అనేది ఎంత నిజమో, నీతో ఆయన సమయం గడపలేకపోతున్నాడన్నది అంతే నిజం. నువ్వు దేవునితో సమయం గడిపి శక్తిని పొంది పరిచర్య చేస్తున్నావు, కానీ దేవుడు నీతో సమయం గడిపి రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు. రాజ్య నిర్మాణం ప్రజలను గుంపుగా మందిరంగా కడితే సరిపోదు. ప్రజలను పునాది మీద సైన్యంగా కడితే సాధ్యమవుతుంది. ఆమేన్. కలుగుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. గంటల తరబడి దేవుని కాళ్ళ దగ్గర మోకరించి చూడండి, దేవుని సన్నిధిలో మోకరించి చూడండి. ఆయన మనకు స్పృహనిస్తాడు, ప్రతిరోజు మనకు నేర్పిస్తాడు. ఈరోజు అలా లేదు. డిగ్రీలను బట్టి, గ్రంథాలను బట్టి, ఈ లోకం గుర్తించే గుర్తింపులను బట్టి వారు చెప్పేది నిజమా అబద్ధమా అని స్కేల్ వేస్తున్నారు. ఏ మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమయ్యేటట్లు చేయడా? ఆయన సరి అయిన ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు కాదా? ఇక్కడున్న సేవకులు, సేవకురాండ్లు, పరిచారకులు, భవిష్యత్తు కొరకు సిద్ధపడుతున్నటువంటి శిష్యులు కూడా ఉన్నారు. మీ అందరికీ చెబుతున్నాను, నేను ప్రపంచానికి చాలా విలువైన సందేశం అందించాలి. చాలా విలువైన సందేశం అందించాలి. కాబట్టి మనలో ఉన్నవాడు మనతో సమయం గడపాలనుకుంటున్నాడు. మనలో ఉన్నవాడు మనతో సమయం గడపాలంటే మనలో ఉన్నవాని మనస్సు మనకు అర్థం కావాలి. నా గొర్రెలు అన్నాడు కదా, ఎందుకన్నాడు ఆ మాట? చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు ఎందుకన్నాడు? సంఘానికి చెవులు లేవా? సంఘము దేవుని గొర్రె కాదా? మళ్ళీ స్పెషల్గా ఆ మాట ఎందుకన్నాడు? సంఘంగా ఉన్నా సరే ఆయన స్వరం వినలేకపోతున్నాం కదా. ఆత్మదేవుడు చెప్పే మాటలు వినబడట్లేదంటే చెవులు లేనట్లే కదా. అదే శిష్యుడిగా తయారయ్యామనుకోండి, శిష్యునికి చెవులు ఉంటాయి. శిష్యుడు ఆయన స్వరం వినే నిజమైన గొర్రెగా మారుతాడు. ఆమెన్. గొర్రె అంటే గుడ్డిగా తల వంచుకొని నడిచేది కాదు. అన్నింటినీ పరిశీలించి, అన్నింటినీ తెలుసుకొని, సత్యమును సర్వసత్యమును కూడా గుర్తించి ఆ మార్గానికి తల వంచి నడిచే సింహం. ఆమెన్. సింహం తల వంచితే గొర్రె, సింహం తల వంచితే గొర్రె స్వభావాన్ని చూపిస్తుంది. మనం గొర్రెలం కాదు, సింహాలం. కానీ సర్వసత్యానికి, దేవుని సంకల్పానికి తల వంచి గొర్రెల వలె ఉన్నాం. దేవుని ప్రజ, క్రైస్తవుడు గొర్రె కాదు, క్రైస్తవుడు సింహం. యూదా స్తుతి గోత్రపు సింహపు పిల్లలం మనం. మరి గొర్రెల వలె ఎందుకు తల వంచుతున్నాం? ఇది సర్వోత్తమమైన మార్గమని పూర్తిగా తల వంచుకున్నాం. స్తుతి కలుగునుగాక. క్రైస్తవుల్ని ఎద్దేవ చేయడానికి క్రైస్తవ వ్యతిరేకులు చాలా మంది గొర్రెలు, గొర్రెగాళ్ళు, గొర్రెలు 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 అంటున్నారు. గర్జించాల్సిన సమయం వస్తుంది. అప్పుడు అంటాడు, అమ్మో సింహాలు సింహాలు సింహాలు. అలాంటి ఒక సమయం రావాలంటే దేవుని సర్వసత్యము, దేవుని జ్ఞానం మాత్రమే గర్జించేటట్లు చేస్తుంది, గాంభీర్యతనిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం గుర్రంలాగా కానీ పని చేస్తుంటాం తగ్గించుకొని గాడిదలాగా, చాకరీ చేస్తుంటాం గాడిదలాగా. కాబట్టి మనం గొర్రెలం మాత్రమే కాదు, సింహాలం కూడా. కాబట్టి ఆత్మదేవుని ఆలోచన ఏమిటంటే ఆయన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన మనతో సమయం గడుపుతాడు. ఆయన అర్థం కాకుండా ఆయన మనతో సమయం గడిపితే ఏంటి ప్రయోజనం? ఏ నాన్న తిన్నావా? నా కుమారుడా ఎలాగున్నావు? ఏమి చేయుచున్నావు? నేను ఇప్పుడే వచ్చి తిని
నీవు చెప్పవలసినది చెప్పుము వినిపోయేదను. ఇలా ముచ్చట్లు పెట్టడానికి రాడాయన. ఆదాము దగ్గరికి చల్లపూట వచ్చాడే కుశల ప్రశ్నలు అడగడానికే కాదు, విశ్వ వ్యూహాన్ని నేర్పించడానికి వచ్చేవాడు. ఆయన వస్తే సమయం వృధా కాదు, ఆయన వస్తే సమయం ఆయుధం అవుతుంది. ఆయన ప్రార్థన గదిలోనికి వస్తే మన బ్రతుకుల్లో జరిగే కార్యం అదే. దేవునితో ఎక్కువ సమయం ఒక వ్యక్తి గడుపుతున్నాడు అంటే, దేవుడు ఎవరితో ఎక్కువ సమయం గడిపితే ఆ వ్యక్తి టైం, ఆ వ్యక్తి కూడా చాలా వాల్యుబుల్, చాలా శక్తిమంతుడు. దేవుడు ఎవరితో సమయం గడుపుతాడో ఆ వ్యక్తి ఫలాలతో నిండిన వృక్షం లాంటివాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఫలములు ఫలించడానికి చాలా కాలం పడుతుంది. పచ్చగా ఉంటే సరిపోదు, చాలా పచ్చగా, చాలా నీతిగా, యథార్థంగా, చాలా గాంభీర్యంగా, గొప్పగా ఉందండి ఈయన. పచ్చగా ఉంటే సరిపోదు, ఫలం కావాలి. ఫలం. ఆకులు ఎక్కుండి ఫలం లేకపోతే ఏంటి లాభం? ఫలం లెక్కుండి ఆకులు తక్కువ ఉన్నా పర్లేదు. మీరు ఉసిరికాయ చెట్టు చూసారా? ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. ఈ చివరి దినాల్లో మనం ఫలించాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది కృపావరాలు, అభిషేకం మాత్రమే కాదు, దేవుని మనస్సు, యుగయుగాలుగా దాచిన దేవుని సంగతులు కావాలి మనకి. అవి మనల్ని స్వతంత్రులుగా మార్చేస్తాయి. కాబట్టి మనం దేవునితో సమయం గడుపుతున్నాం, దేవుడు మనలో ఉంటున్నాడు. కానీ అదే దేవుడు మనతో సమయం గడిపే అవకాశం మన మనస్సు ఆయనకి ఇవ్వట్లేదు. మనం ఆయన స్వరం వినలేకపోతున్నాం. ఇది ప్రపంచ క్రైస్తవ్యం. త్వరగా గుర్తుపట్టాలి, త్వరగా గుర్తుపట్టాలి. మనకు నచ్చింది వింటూ, మనకు నచ్చినట్లే వింటూ, మనకు తెలిసిందే మాట్లాడుకుంటూ, మనకు తెలిసింది తప్ప ఇంకోటి లేదనుకుంటూ, మనకు తెలిసింది కాకుండా వేరొకటి చెబితే వారిని హేళన చేసి నిందిస్తూ, ఏదో మనం సమాజానికి సేవ చేసేస్తున్నాం, సంఘానికి ఏదో ఉద్ధరించేస్తున్నామనే ఒక భ్రమలో బ్రతుకుతూ, భావితరాలకు ఉపయోగపడే వెలుగును ఆర్పిస్తూ, ఒకని భక్తిని కూడా తృణీకరిస్తూ, చులకన చేస్తూ, ఆత్మల భారంతో ఉన్న వారిని అనేకుల్ని అవమానిస్తూ, నేను దేవునికే సేవ చేస్తున్నాననే విర్రవీగుతున్న ఈ వ్యవస్థకి దేవుడు ముగింపు పలకబోతున్నాడు, అధమబోతున్నాడు, అణచబోతున్నాడు. కోరాహు గుంపంతా కూలిపోలా. సంఘానికి కావలసిన క్షేమాభివృద్ధి విర్రవీగి మాట్లాడే నోరు కాదు, వివాదాలు అణచగలిగిన సమన్వయత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. విశ్వాస విషయంలో, నమ్మకాల విషయంలో, వాక్యముల విషయంలో, అభిప్రాయాల విషయంలో, ప్రేమ విషయంలో, ఆప్యాయత విషయంలో అన్నిటిలో ఐక్యత కావాలి. అందుకు సహనం గొప్ప ఆయుధం, సమన్వయవాదం నిజమైన పోరాటం. అదే WOCM నినాదం. ఆమేన్. ఈరోజు నేను మీకు చెప్పిన ఈ ఒక్క మాట చాలా విలువైనది. ప్రపంచానికి వెంటనే తెలియాల్సిన విషయం ఇది. మన హృదయం నిండా ఐహిక విచారాలు, మన సొంత ఆలోచనలు, ప్రతిదానికి టెన్షన్, భయం, ఆందోళన, చింత, దిగులు, నెమ్మది లేకపోవడం, ఇబ్బంది పడిపోవడం, సాతానికి అవకాశం ఇవ్వడం, మన చుట్టూ ఉండే వాళ్ళు మన వల్ల నెమ్మది లేకుండా పోవడం, వాళ్ళు దేవునికి సమయం ఇవ్వలేకపోవడం, మనం దేవునికి సమయం ఇవ్వలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, గొడవలు, ఇవన్నీ ఏంటనుకున్నారు? ముళ్ళ పొదలు ఎదిగి దేవుని వాక్యం ఎదగకుండా అణిచివేస్తున్నాయి. సమయోచితంగా వాక్యం మనలో పనిచేయకుండా చేస్తున్నాయి. నేర్చుకున్నవి సరిగ్గా అప్లై చేసే సమయంలో అప్లై కాకుండా ఉంటుందంటే అర్థం ఒకటే, ముళ్ళ పొదలు పెరిగాయి. ఎక్కువ అనవసరంగా వేరే ఎక్కువ ఆలోచిస్తున్నాం మనం. టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి అన్నిటినీ పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రయారిటీ నేను ఆయన్ని నేర్చుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ నాకు ఆయన అర్థం కావాలి, ఫస్ట్ ప్రయారిటీ ఆయన ఉద్దేశాలు నాకు జీర్ణం అవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ ఆయన సంకల్పం కొరకు నేను ముందుండాలి, ఫస్ట్ ప్రయారిటీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.